టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద టామ్ క్రూజ్ యొక్క మిషన్ ఇంపాజిబుల్ 8 చిత్రం తొలి రోజునే అద్భుతమైన వసూళ్లను సాధించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి, హాలీవుడ్ చిత్రాలలో అగ్రస్థానంలో నిలిచింది. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. 2025లో విడుదలైన హాలీవుడ్ చిత్రాలలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిది. గదర్ 2, కేసరి చాప్టర్ 2, స్కై ఫోర్స్ వంటి బాలీవుడ్ చిత్రాలను దాటింది. ఈ చిత్రం ఇండియాలో 50 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. మిషన్ ఇంపాజిబుల్ మే 17న విడుదలై తొలిరోజు దాదాపు 17.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2025లో ఏ హాలీవుడ్ చిత్రమూ ఇంత వసూలు చేయలేదు. మంచి సమీక్షలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాబట్టి ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని అంచనా. భారత్లో మంచి ఓపెనింగ్స్ సాధించిన మిషన్ ఇంపాజిబుల్ చాలా బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టింది. కేసరి చాప్టర్ 2, స్కై ఫోర్స్, గదర్ 2 చిత్రాలు తొలిరోజు వరుసగా 7.84 కోట్ల రూపాయలు, 15.30 కోట్ల రూపాయలు, 9.62 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. రేడ్ 2 తొలిరోజు వసూళ్లైన రూ.19.71 కోట్లకు దగ్గరగా వచ్చింది. మిషన్ ఇంపాజిబుల్ చిత్రానికి భారత్లో మంచి ఆదరణ లభిస్తుందని తెలుసుకున్న టామ్ క్రూజ్ భారతీయుల కోసం ఒక వీడియో సందేశం పంపారు. భారత సంస్కృతి తనకు చాలా ఇష్టమని, బాలీవుడ్ శైలిలో సినిమా చేయాలని ఉందని అన్నారు. తాజ్ మహల్ నుంచి ముంబై వరకు తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మొత్తం మీద మిషన్ ఇంపాజిబుల్ 8 ఇండియాలో అద్భుతమైన విజయం సాధించింది. టామ్ క్రూజ్ కూడా భారతీయ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.